BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. కాలం మారింది. విషయానికి వస్తే కాస్టింగ్ విషయానికి వస్తే పెద్ద పెద్ద కాస్టింగ్ ఉంది. అవును, సూర్యకాంతం గారు చెప్పారు. అవును, ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఎలా ఉండేది సార్ సెట్లో? ఎలా ఉండేది సూర్యకాంతం గారు కానీ లేకపోతే వీళ్ళందరితో వర్కింగ్? సూర్యకాంతం గారు సెట్లో ఉంటే భలే సందడిగా ఉంటుందండి. ఎందుకంటే హీరోయిన్స్ అందరూ ఆవిడ లెజెండ్ ఆర్టిస్ట్, చాలా మంది యాక్ట్ చేసినట్టు ఉంటుంది. సూర్యకాంతం గారు యాక్ట్ చేసినట్టు ఉండదు, అసలు మన ఇంట్లో ఒక క్యారెక్టర్ లాగా ఉంటుంది. ఆ ఎడం చేయి ఊపడం కానీ, ఆ డైలాగ్ చెప్పడం కానీ, డైలాగుని ఓన్ చేసుకుంటుంది. మన డైలాగు రైటర్ రాస్తాడు కదా, ఆ రాసిన డైలాగ్ని చదివి వినిపిస్తాం ఆవిడకి. చదివి వినిపిస్తే తన ట్రెండ్కి మార్చుకుంటుంది. మార్చుకొని తన సొంతంగా చెప్పినట్టు ఉంటుంది. పక్కన ఎస్వి రంగారావు గారు ఉన్నా సరే, రంగారావు గారు చెప్పిన డైలాగ్ కన్నా ఈవిడిదే బాగా న్యాచురల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కాంబినేషన్ ఉంది కదా ఈ సినిమాలో. ఇందులో రంగారావు గారు లేడు. అంటే ఆయన పక్కన యాక్ట్ చేసేటప్పుడు కూడా. అవును. అయితే జనరల్గా సూర్యకాంతం సెట్లో ఉందంటే హీరోయిన్ అందరూ చక్కగా చేరిపోతారు. ఇప్పుడు శోభన్ బాబు గారు ఎలా ఉండేవాళ్ళు సార్? ఇప్పుడు దీంట్లో కాస్టింగ్ సూర్యకాంతం గారు వీళ్ళంతా ఉన్నారు కదా, శోభన్ బాబు గారు ఎలా ఉండేవాళ్ళు? కలిసిపోయే వాళ్ళు అందరితో, లేకపోతే సపరేట్ కూర్చునే వాళ్ళు? వెళ్ళిపోయి ఆయన షార్ట్ చేసేస్తాడండి, హీరో అని షార్ట్ చేసి పక్కన చైరేసుకొని కూర్చుంటాడు. ఎవరైనా చక్కగా పలకరిస్తే పలుకుతాడు, లేకపోతే ఆ షార్ట్స్ తీస్తుంటే ఆ షార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎక్కడన్నా తనకి కథకి కానీ క్యారెక్టర్కి కానీ సంబంధించినటువంటి విషయం ఏదన్నా వేరే షాట్ జరుగుతుంది అనుకోండి వేరే ఆర్టిస్టుల మీద, ఈయనకి కనెక్ట్ అయ్యే డైలాగ్ ఏదన్నా ఉందనుకోండి, అప్పుడు మమ్మల్ని పిలిచేవాడు, ఇటరా అని పిలిచేవాడు. పిలిచి ఏంటి ఆ డైలాగ్ అట్టా ఉంది అని అంటే దానికి సంబంధించిన కాంటెక్స్ట్, ఆ సందర్భం చెప్తే ఆహా అని తెలుసుకునేవాడు. మొత్తం అబ్జర్వ్ చేసేవాడు. అప్పుడు చాలా అబ్జర్వ్ చేసేవాడు. వెల్ డిసిప్లిన్డ్, చాలా కామ్గా ఉంటాడు, సీరియస్గా ఉండడు. కోపడిన సందర్భాలు అసలు లేవు. అబ్బాయి కోపడిన సందర్భాలే ఉండవు. ఒకసారి నేను అన్నాను, అన్నగారు మీరు ఇన్ని సినిమాలు చేశారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు డైరెక్షన్ చేసే ఉద్దేశం ఏం లేదా అని అడిగాను. అడిగితే తమ్ముడు ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, మంచి యువకులు ఉత్సాహంగా ఉన్నాడు, వాళ్ళందరూ చేస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఎందుకు చేయాలి, నా పని ఏదో నేను చేసుకుంటే సరిపోతుంది కదా అని అన్నాడు ఆయన. సో ఇతరుల వ్యవహారాల్లో కూడా వేలు పెట్టినటువంటి ఒక సంస్కారం ఆయనది. టైంకి వస్తాడు, టైంకి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళు ఆఫ్టర్ 6 కూడా చేశాడు ఆయన. తర్వాత ఇప్పుడు ఉదయం 9 గంటల కంటే 8 గంటలకు రావాలండి, మేకప్ వేసుకొని రాత్రి 9 గంటల వరకు పనిచేసి ఫ్యామిలీ మిస్ అవుతారు, ఇంటి దగ్గర చుట్టాలు పక్కాలు వస్తే మిస్ అవుతారు, ఫ్రెండ్స్ని మిస్ అవుతారు. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొంచెం 6 గంటలకి ప్యాకప్, ఉదయం నుంచి 10 గంటల నుంచి 6 గంటల వరకు సాలిడ్గా వర్క్ చేస్తే చాలు. అందుకనే 6 గంటలకు ప్యాకప్. సంపూర్ణ రామాయణం ఒక్కటే 6 గంటల తర్వాత చేసింది. సంపూర్ణ రామాయణం వెళ్ళిపోతానన్నాడు, మీరు వెళ్ళిపోతే ఈ సినిమా కంప్లీట్ కాదండి అని అంటే సంపూర్ణ రామాయణం వరకు 9 గంటల వరకు చేశాడు, తర్వాత 6 గంటలే. ఇక సంపూర్ణ రామాయణ టాపిక్ వస్తుంది కాబట్టి సంపూర్ణ రామాయణానికి సంబంధించి మీకు బాపు గారి దగ్గర ఎంట్రీ ఎలా జరిగింది? బాపు గారు అంటే మన ఫ్రెండ్ రమణ గారిని కూడా ములపూడి వెంకట బాపు రమణలు అంటారు కదా, కలిపి మాట్లాడతారు. వాళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళు? శోభన్ బాబు ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింది, మీరు ఎలా దాంట్లో? అక్కడండి చెల్లెలి కాపురం సినిమా అయిపోయింది. చెల్లెలి కాపురం సినిమా అయిపోయిన తర్వాత నాకు అసిస్టెంట్గా ఫస్ట్ సినిమా కదా అది. ఆ సినిమా చాలా ఉదయం బ్రేక్ఫాస్ట్ అక్కడే, మధ్యాహ్నం లంచ్ అక్కడే, ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసేసి వచ్చేసేవాళ్ళం. నాకు చెల్లెలి కాపురం నెలకి 100 రూపాయలు జీతం, తర్వాత షూటింగ్ ఉంటే 2 రూపాయలు బయట. సో చెల్లెలి కాపురం సినిమా అయిపోయింది. దానికి కో డైరెక్టర్, అప్పుడు కో డైరెక్టర్ అనే ఇది లేదు, అసోసియేట్ అసిస్టెంట్ అనేవాళ్ళు. డిఎస్ ప్రకాశ్రావు గారని, తర్వాత ఆయన డైరెక్టర్ అయ్యాడు, దాసరి సూర్యప్రకాశ్రావు అని. ఆయన అసోసియేటు.
సినిమా అయిపోయిన తర్వాత ఆయన చెప్పాడు, ఇక నేను ఎలాగో ఉండాలి, ఫస్ట్ కాపీ వచ్చారు, మీరు రేపటి నుంచి రాక్కర్లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. అంటే ఒక్కసారి ఆ సినిమా అంతా పనిచేసి ఒక్కసారి నువ్వు వెళ్ళిపో అనేసరికి చాలా దిగులు పడ్డాను నేను. దిగులు పడి అక్కడే తచ్చాడుతున్నాను, ఒక చోట కూర్చున్నాను డల్గా. కూర్చుంటే వచ్చాడు, ఏంటి అని అన్నాడు. ఏం లేదండి అన్నాడు. సో నా ముఖ కవళికలు గమనించాడు. నువ్వు ఒక పని చేయి, బాపు గారు ఆఫీస్కి వెళ్ళు, అక్కడ బోసు అని ఒక అసోసియేట్ ఉంటాడు, ఆయన్ని కలు, నేను చెప్పానని కలు అని అన్నాడు. ఆ విధంగా ఆయన నాకు ఉపకారం చేశాడు. ఓకే, అసోసియేట్. సరే వెళ్ళి ఆ బోస్ అనేటటువంటి వ్యక్తిని కలిసాను నేను. కలిసి ఆ బోస్తో మాట్లాడుతుంటే ఇంతలోకి ముళ్ళపూడి వెంకటరమణ గారు వచ్చారు. నమస్కారం అండి అన్న. ఎవరి అబ్బాయి అని అన్నాడు. అంటే మనకి అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి కదండి, అందుకోసం వచ్చాడు అని అన్న. అయితే రమ్మను అని అన్నాడు ఆయన. వెంటనే ఎప్పుడు రమ్మంటారు సార్ అన్న ముళ్ళపూడి రమణ గారిని. ఇప్పుడు వచ్చావు కదా ఉండు అని అన్నాడు. సో అసలు ప్రయత్నం లేకుండా వెళ్ళంగానే నాకు అక్కడ అవకాశం దొరికింది. ఆయన అంత పెద్ద మనసుతో వెంటనే నన్ను చేర్చుకోవటం అనేటువంటి తర్వాత వాళ్ళ వ్యక్తిత్వం కానీ వాళ్ళ గొప్పతనం కానీ తర్వాత తెలిసింది. ఓకే. సో నేను 30 సినిమాలు చేశానండి. ఆ సినిమాలని ఒక ఎత్తు, సంపూర్ణ రామాయణ సినిమా చేయటం అనేది ఒక ఎత్తు. చాలా అద్భుతమైనటువంటి బాపు రమణ గారు ఎంత దే ఆర్ 2 in 1 అని చెప్పాలండి. అసలు నిడమర్తి సత్యం గారు ఆయన నిర్మాతగా ఆయన మిస్సెస్ పేరు వేసిన నిర్మాణ బాధ్యత అంతా ముళ్ళపూడి వెంకటరమణ గారే తీసుకున్నారు. డైరెక్షన్ వరకు బాపు గారు. దానికి వాళ్ళిద్దరితో కొల్యూడయ్యి చక్కగా వర్కౌట్ చేసేది ఆరుద్ర గారు. ప్రతి సినిమాలో ఆరుద్ర గారు ఉంటారు వాళ్ళకి. తర్వాత అందులో అద్భుతమైనటువంటి పాటలండి, అసలు కావ్యం కదా. అసలు సినిమా షూట్ చేయడానికి ముందు మాకు 4-5 రామాయణ పుస్తకాలు పడేశారు మా డైరెక్టర్స్ రూమ్లో. ఏంటి, వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, ఇలాగ 4 రంగాల రామాయణం ఇట్లాంటివి పడేశారు. మీరు చదువుతూ ఉండండి, మీకు కూడా ఒక అవగాహన ఉంటే మంచిది కదా, యు ఆర్ వర్కింగ్ ఫర్ ఏ వెరీ గుడ్ ఫిలిం అని చెప్పి. సో సంపూర్ణ రామాయణం మేము రంపచోడవరం అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళామండి. షూటింగ్కి వెళితే అక్కడ హై స్కూల్ మాకు ఇచ్చేశారు. సెలవులు వచ్చాయో ఏదో మొత్తానికి హై స్కూల్ మాకు ఇచ్చేశారు. ఒక సెపరేట్గా ఒక 2 గదులు పక్క పక్కన ఉన్నాయి. ఆ 2 గదుల్లో ఒకటి శోభన్ బాబుకి ఇచ్చారు, ఒకటేమో చంద్రకళకి ఇచ్చారు. అంటే రాముడికి ఒక గది, సీతకు ఒక గది ఇచ్చారనమాట. తర్వాత మాకేమో టెక్నీషియన్స్ అందరికీ ఒక హాలు, అందరికీ బాగా అకామిడేట్ చేశారు. హై స్కూల్ అంతా అకామిడేట్ చేసి బాపు గారు రమణ గారు తాటాకులతో ఒకటి ట్యాచ్డ్ షెల్టర్ కట్టించుకుని దాన్ని 2 గదులు చేసుకుని ఆ తాటాకుల షెల్టర్లో ఉన్నారు ఇద్దరు, బాపు గారు రమణ గారు. ఎందుకని అలా సరిపోక అకామిడేషన్ చాలక. అంటే తను తాను తగ్గించుకోవటం అంటారే, రమణ గారు బాపు గారు ఎప్పుడు వాళ్ళు చాలా లో ప్రొఫైల్ అండి, చాలా గొప్ప వ్యక్తులండి. టెక్నికల్గా ఆత్రేయ గారు పనికిరాదన్న స్క్రిప్ట్కి మాటలు రాసి సినిమా హిట్ చేసినటువంటి సందర్భాలనే ముళ్ళపూడి వెంకటరమణ గారు. దానికి మోగ మనుషులు పెద్ద ఉదాహరణ. మోగ మనుషులు పూర్వజన్మ మీద కథ కదా, ఇదేం కథ నేను రాయనన్నాడు ఆత్రేయ గారు. ఆ కథను పట్టుకొని దానికి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి మగ మనుషులు ఎలా ఆడింది. అవును. సో అటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు చేసినటువంటి రైటరు, కళాఖండాలు తీసినటువంటి బాపు గారు, వాళ్ళిద్దరూ అసలు మన తెలుగు జాతి గర్వించగలిసినటువంటి గొప్ప వ్యక్తులుగా చెప్పుకోవాలి. అవును. సంపూర్ణ రామాయణం విషయానికి వస్తే ఆ షూటింగ్ మొత్తం ఫారెస్ట్ అనండి, రంపచోడవరం ఫారెస్ట్, సెట్స్ దశరథ దర్బారు. అవును, అవన్నీ దర్బార్లు వేయాలి కదా. అవును. అవన్నీ ఎక్కడ వేశారు లొకేషన్స్? అవన్నీ ప్రసాద్ స్టూడియోలో వేశారు. స్టూడియోలో.
ఓకే. ఫారెస్ట్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎట్లా ఉండేవాళ్ళండి వీళ్ళంతా? ఫారెస్ట్ లో సౌకర్యాలు తక్కువ ఉంటాయి కదా అన్ని? సౌకర్యాలు ఎక్కువండి, మించిపోయిన సౌకర్యాలండి. అవునా? అసలు షూటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ముళ్ళపూడి వెంకటరమణ గారు, ఆయనకి ఏం కర్మం అండి, బాటిల్స్ అన్ని ఇలా పొదివి పట్టుకుని ప్రతి రూమ్కి వచ్చి ఇదిగో మీ బాటిల్, ఇదిగో మీ బాటిల్, ఇదిగో మీ బాటిల్ అని డిస్ట్రిబ్యూట్ చేసేవాడండి. తీసుకునేవాళ్ళు, సిగ్గుపడేవాళ్ళు. అంత గొప్ప వ్యక్తి. ఆల్మోస్ట్ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఫర్ ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణ గారు.